సిస్టమ్ లో 150 ఉందని చెప్పాడు ఆయన. ఎట్లా అమ్ముతాడు అంటే ఒక 10 రూపాయల డిఫరెన్స్ ఎన్ని వందల డిఫరెన్స్ వస్తుంది? అడిగితే తప్పంటే ఎట్లా? అడిగితే తప్పంటే ఎట్లా? కస్టమర్ తో రెక్లెస్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. అడిగితే తప్పంటే ఎట్లా? అడిగితే తప్పంటే ఎట్లా? అడిగితే తప్పంటే ఎట్లా? ఎవడో నేను తెలిసేస్తుంది నీకు? ఇంకోటి కాదు, నేను ఎవడో తెలిసేస్తుంది వచ్చింది ఆయన. నేను ఎవడో తెలిసేస్తుంది నీకు? అప్పటికి చెప్పాను సార్. సార్ అమ్మాయికి అడిగితే ఆ సార్ వెనకాల ఉన్నారు కదా కళ్ళు. ఆ సార్ అడిగారు 140 ఉంది సార్, సార్ 150 ఉంది సిస్టమ్ అంటే. మా బావగారు వాళ్ళు బయటకు వచ్చి ఏంటి తీసుకున్నారంటే సార్ చూడండి సార్ 141 ఉన్నది 150 నాకు మెడిసిన్ పికప్ చేసుకుంటాను నేను. నాకు దీని ఎంఆర్పీ సిస్టమ్ ఎంఆర్పీ చెప్పినారు నువ్వు. తీ మెడిసిన్ తీయండి బయటికి. రోహిత్ రా ఒకసారి మెడిసిన్ తీ బయటికి, ఏదో ఒకటి ఎంఆర్పీ తీయండి బయటికి. మొత్తం అంత ఇలాగ జరుగుతుంది ఇక్కడ. ఒక సిస్టమ్ ఒక దాంట్లో 10 రూపాయలు మనకి డిఫరెన్స్ కనిపిస్తా ఉంటే రోజు 100 మెడిసిన్స్ వస్తాయి. ఎట్లా పెడతారు నాకు అర్థం కాదు. మీరు అడిగితే ఎవరో ఇంజిన్ అంటే ఏం చేస్తారంట, ఇష్టం తీసుకుని దొబ్బేమని చెప్పేటికి ఇది మాటలు. నేను మాట్లాడిన ఇప్పుడు రమ్మని చెప్పి ఎక్కడున్నాడు, రమ్మని చెప్పి రమ్మని చెప్పి ఎండా మర్యాదగా అతను నెంబర్ నేను మాట్లాడుతా అంటే కనుక ఇష్టం అంటే కొనుక్కొని దొబ్బేమని చెప్పి బయటకు అని చెప్తున్నాడు. నీకు చెప్పాలంటే వచ్చింది పక్కన ఎందుకు తీసుకోవాలా? మీకు డిస్కౌంట్ అమౌంట్ మీ అకౌంట్ లో పడుతుందని చెప్తారు. మీకు డిస్కౌంట్ ఇస్తున్నాం మందులు కొంటే ఆ అకౌంట్ మీ అకౌంట్ లోకి పడుద్ది. మీ ఫోన్ నంబర్ చెప్పండి అంటారు. అమ్మాయికి ఫోన్ నంబర్ చెప్పి ఆకర్షణీయమైన పథకం లాగా చెప్పి మందులు తీసుకెళ్ళి దగ్గర వెళ్ళిపోతారు. జనవరిలో 3 బ్రాంచ్లు ఉన్నాయి. అపోలో మాయ ప్రజలను ఆకర్షిస్తాకి మాయ పథకాలు ఎన్ని ఉన్నాయో అపోలో వాళ్ళకే తెలుసు. పిల్లలకి 5% ఆరోగ్యమే మహాభాగ్యం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఆరోగ్యం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటారా? ఇది చూడండి, అపోలో ఫార్మా అంట. అపోలో ఫార్మాలు ఒక వ్యక్తి గన్నవరం, ఇది గన్నవరం గాంధీవం సెంటర్ కరెక్ట్గా కంకిపాడు బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఒక ఫార్మా యూనిట్ ఇది. అయితే కనుక దీనిలో ఒక వ్యక్తి ఒక మెడిసిన్ కావాలని చెప్పి వస్తే కనుక 151 రూపాయలు తీసుకున్నారు. స్ట్రిప్స్ మీద ఎంఆర్పీ చూస్తే 141 ఉంది. అడిగితే ఏం చెప్పారు? సిస్టంలో రికార్డ్ అయింది అంతేం చెప్పన్నారు. వాళ్ళకి తెలియదు అది ఏంటనేది. బయటకు వచ్చారు, అది మా బావగారు తీసుకుంది. నేను అడిగా ఎందుకు ఎక్కువ తీసుకున్నారని చెప్పి లోపల పోయి అడిగా. సిస్టంలో రికార్డ్ అయింది ఇంతేం చెప్పాడు. ఇంతే అంటే ఎట్లా చెప్పగలవు తమ్ముడు, నీ ఇన్ఛార్జ్ని అడిగంటే నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే మెడిసిన్ పెట్టేసి పో అని చెప్పాడు. నేను బూతులు తిట్టా. ఎందుకు తిట్టకూడదు? కడుపు మంట కాబట్టి. నేను 10 రూపాయలు ఎఫోర్డ్ చేయగలను కాబట్టి మెడిసిన్ తీసుకుని ఇంటికి పోతున్నాయి. ఈరోజు ఇదే స్ట్రిప్ ఒక్క మెడిసిన్ సింగిల్ పీస్ కూడా ఎవరో కట్ చేయకుండా ఇచ్చే స్ట్రిప్ ఇది 141 కాదు 151 అని చెప్తే కనుక 5 రూపాయలు కూడా లేకపోతే కనుక మెడిసిన్ వదిలేసి మెడిసిన్ వేసుకోకుండా జనాలు ఏమవుతారనేది ఆలోచించండి ఒకసారి. ఫార్మా అని ఇప్పటికే దొంగ అని చెప్పి ముద్ర ఉంది. ఇలాంటి దొంగ పనులు చేస్తే కనుక దొంగ అనకి ఇంకేమనాలి మిమ్మల్ని? పెద్ద పెద్ద బ్రాండ్లు పెట్టుకుని పెద్ద పెద్ద సంస్థలను చెప్పుకుని చివరికి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళని ఐటీఐ చదివిన వాళ్ళని ఇక్కడ మనకి ఫార్మాసిస్ట్గా పెట్టి నా ముందే ఒక వ్యక్తి వచ్చి కాలు బెనికింది మెడిసిన్ ఇమ్మంటే కనుక ఏదో మెడిసిన్ ఇస్తాడు. ఎందుకు ఇచ్చావు ఏ మెడిసిన్ అంటే కనుక కాలు నొప్పికి ఇచ్చే మెడిసిన్ నాకు ఫార్ములా తెలుసు అంటాడు. 4 ఫార్ములేషన్స్ అడిగా, ఏ ఫార్ములేషన్లో ఏ కాంబినేషన్లో మెడిసిన్ ఇస్తున్నావు అని చెప్పి తెలియదు అంటాడు. ఇవ్వచ్చా అట్లా మెడిసిన్? డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మెడిసిన్ ఇవ్వచ్చా? నార్మల్గా వాడు అంటే రాత్రి 11 గంటలు తెల్లారుజామున 2 అర్ధరాత్రులు మెడిసిన్ షాప్ నడుపుకోమని చెప్పి నీకు ఇచ్చిన లైసెన్స్ దేనికోసం ఇచ్చాము? నువ్వు కరెక్ట్ మెడిసిన్ ఇస్తావు, కరెక్ట్ ప్రైస్కి ఇస్తావనే కదా. ఎదురుకుండా నిజాయితీకి ఇచ్చే మెడికల్ షాప్ ఏమో 9 గంటలకే మోగిస్తావు, ఇక్కడేమో 1 గంట దాకా ఉంచుతావు, ఇక్కడేమో దోపిడీ చేయిస్తున్నావు. ఇదేం పద్ధతి? అడగడానికి వస్తే ఏమో దౌర్జన్యం. నీ చేతనని చెప్పుకోమంటాడు, మెడిసిన్ వదిలేసి వెళ్ళమంటాడు. ప్రాణం మీద వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుంటాము, అవసరం ఉంటేనే మెడిసిన్ తీసుకుంటాము. ఇదేమి కూల్ డ్రింక్ కాదు, లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ ప్యాకెట్ కాదు. అవసరం ఉంటే తీసుకుని లేకపోతే వెళ్ళిపోవడానికి కాముగా ఇంటికి. మెడిసిన్ వేసుకోకపోతే ఇబ్బంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా 10 గంటలకు వచ్చేయమంటేనే అవసరం ఉన్నట్టు లెక్క ఇక్కడ. అలాంటి టైంలో వచ్చినప్పుడు నీ ఇష్టం దోపిడీ చేస్తా అంటే మటుకు చూస్తూ కూర్చోము. నా పేరు శేష్ కుమార్, నేను భారతీయ జనతా పార్టీకి జిల్లా ప్రధాన కార్యదర్శి. నేను పార్టీ మనిషిగా నేను మాట్లాడలేదు, సామాన్య వ్యక్తిగా
సమాజం మీద ఉన్న ప్రేమ గల వ్యక్తిగా ఈ క్వశ్చన్ వేస్తున్నాను నేను. అపోలో 100% దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ మీద చాలా అనుమానం ఉంది నాకు. ప్రతి అవుట్లెట్ లో కొన్ని వందల మెడిసిన్స్ అక్కడ వెనకాల పెట్టి కూర్చున్నావు. ఏది ఎంఆర్పీకి నువ్వు అమ్మట్లేదేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది. ఇది ఇమ్మీడియట్ గా రాష్ట్ర నాయకులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రేపు ఉదయమో లేకపోతే ఎల్లుండి మార్నింగ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని కూడా కలిసి నేను ఈ ప్రూఫ్ చూపించి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కి నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రేపు మార్నింగ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోలో ఫార్మసీ ప్రతి దాని మీద కూడా ఎంఆర్పి, ఎక్స్పైరీ డేట్లు, అసలు కంపెనీ అమ్ముతున్నావా, నీ ఇష్టం అంటే నమ్ముతావా, ప్రతిదీ కూడా నిగ్గు తేల్చే విషయాన్ని మీరు తేల్చాల్సిందిగా నేను మీడియా ప్రతినిధి సాక్షిగా నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై హింద్.